ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క దినఫలాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అదేవిధంగా ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం రోజున ఈ యొక్క వృషభరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క వృషభరాశి వారికి ఆరోగ్యము, విద్య, ఉద్యోగం, ప్రేమికుల అలాగే వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రతి ఒక్క అంశాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలు లేని వారు అంటూ ఎవరు ఉండరు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మీకు ఉన్నటువంటి సమస్యలకు ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు. ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం తెలుపుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడళ్ళ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, సంతానం ఆలస్యం అవ్వడం, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు వితిన్ 24 అవర్స్లోనే పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి. ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వీడియోలోకి వస్తే కనుక ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నావారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వృషభరాశి వారి యొక్క జాతకం ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. దానితో పాటు ఈ యొక్క వృషభరాశి వారికి ఈరోజు ఇటువంటి అనుకూల పరిస్థితులు, అదేవిధంగా సానుకూల పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభరాశి రాశిచక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వారు ఈ యొక్క వృషభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క వృషభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసినట్లయితే స్థిరత్వాన్ని కలిగి ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండటం, అంచెలంచెలుగా విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ యొక్క వృషభరాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడగానే అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకోగలిగేటటువంటి నమ్మకం అనేది వారికి ఏర్పడుతుంది. ఈ యొక్క వృషభరాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క వృషభరాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాము చేయాలనుకున్నటువంటి పని విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాతనే వారు ఆ పనిని మొదలు పెడతారు. అంటే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రము కూడా వెనకాడరని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృషభరాశి వారు క్రమశిక్షణను ఇష్టపడుతూ ఉంటారు. ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్యంగా ఉండరు. అదేవిధంగా వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తూ ఉంటారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. అలాగే ఈ యొక్క వృషభరాశి వారు దయా దానగుణాలను, క్షమాగుణాలను కలిగి ఉంటారు. ఎవరినైనాను కానీ వీరిని విశ్వసించి వారికి మంచి ఫలితాలు అనేవి అందుతాయి. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం వీరు కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క వృషభరాశిలో పుట్టిన వారు అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఈ యొక్క వృషభరాశి వారు స్వయం ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఇతరులలో ఉన్నటువంటి ప్రతిభను కూడా గుర్తించి వారిని కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏ పనికి వారు అర్హులో వారిని నిర్ణయించుకోగలుగుతారు. అదేవిధంగా తెలివితేటలు కూడా ఈ యొక్క వృషభరాశి వారికి అధికంగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కార్యరంగాల్లో వీరికి మంచి అనుభవం అనేది ఉంటుంది. అదేవిధంగా వీరు కార్యదీక్షను, కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే వీరు ఏ పని అయినా, ఏ కార్యాన్ని అయినా మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం రోజు దినఫలాలను చూస్తే కనుక ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మీ రంగాల్లో విజయావకాశాలు అనేవి పెరుగుతూ ఉంటాయండి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి
సత్ఫలితాలను అందుకోగలుగుతారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలు అందుకుంటారు. తోటివారి సహకారాలు అనేవి మీకు ఎప్పుడూ కూడా అందుతూనే ఉంటాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. సమయాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఉపయోగించుకోండి. మళ్ళీ ఇలాంటి శుభకాలం ఎన్నాళ్లకో కానీ రాదు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీకు శుభప్రదం. కానీ మీరు ప్రారంభించినటువంటి కొన్ని పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ దానిని మీరు ఎదుర్కోగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు మీరు తగ్గించుకోవాల్సి వస్తుంది. నిర్ణయాల్లో స్థిరత్వం అనేది ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందడుగు వేయండి. ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించుకోవాలి. ఇక దానితో పాటు మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అది మీ యొక్క ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం కదండి. మరి మంచి చెడు ఏదైనా కానీ మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింప చేయగలదు. ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు. వెండి బకాయిలు వంటి కూడా వసూలు అవుతూ ఉంటాయి. లేదా కొత్త ప్రాజెక్టుల్లో లాభాల కోసం నిధుల కోసం అధికారులను సంప్రదిస్తారు. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళన కారణం అనేది కావచ్చు. ఈరోజు ప్రేమికులకు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపారాలు ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందు అన్నిటినీ తెలుసుకొని అన్ని వాస్తవాలను అందుకుని 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయడం అయితే మంచిది. అనవసరమైనటువంటి పనుల వలన ఈరోజు మీ యొక్క సమయం అనేది వృధా అవుతుంది. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ యొక్క భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుచుతారు. మీకు హనుమాన్ చాలీసా, సంతక్ మోచన్ హస్తకము మరియు రామస్తుతిని పఠించడం మీ యొక్క కుటుంబ జీవితంలో మరింత ప్రతిభ కోరుకుంటుంది. అంటే ఆర్థిక పరంగా కూడా మీకు ఎంతో ఆహ్లాదకరాన్ని ఇస్తుంది. ఇక ఆరోగ్యాన్ని పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆరోగ్య జీవితంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. సంపద కూడా రెట్టింపు ఫలితాలు ఉన్నాయండి. కుటుంబ సమస్యల్లో ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి. ప్రేమ, వృత్తి పరమైనటువంటి విషయాల్లో మంచి లాభాలు, ఆర్థికమైనటువంటి ఫలితాలు చూసుకోగలుగుతారు. ఇక వైవాహిక జీవితంలో చిన్న ఒడిదుడుకులు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అట్టి వాటిల్లో మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీ భాగస్వామితో కొంచెం వ్యవహారంగా నడుచుకోండి. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వృషభ రాశి వారి యొక్క జాతకం దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనేది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.